రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం మరిమట్ల గ్రామానికి చెందిన పసుపునూరి మహేందర్ సన్నాఫ్ శంకరయ్య అతని ఆస్తి విషయంలో అన్నదమ్ములతో తగాదా ఉందని మాకు తెలిసి ఇక రావడం జరిగింది. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజా వాయిస్. నా పేరు పసుపునూరి మహేందర్. మా తండ్రి గారు శంకరయ్య. మరిమట్ల గ్రామం మాది, కోనరాపేట మండలం. అయితే 2006లో మేము దేశం వెళ్ళడానికి మా నాన్న కొంత అప్పు అప్పటికి అందరి సమక్షంలో మా కుటుంబం అంతా పొత్తులో ఉండేది, కొంత అప్పు తెచ్చిండు. తర్వాత నాకు 2009లో ఆరోగ్యం బాగలేక నేను తిరిగి రిటర్న్ వచ్చాను. మా కుటుంబం అంతా ఒక్కకాడ పొత్తులు ఉండగా సాఫీగా సాగిపోయే టైంలో నేను ఎప్పుడైతే రిటర్న్ వచ్చానో మా అన్నలు కూడా నాకంటే ముందే గల్ఫ్ దేశం వెళ్ళారు. వాళ్ళ కోసం కూడా మా నాన్న అప్పు తెచ్చిండు. వాళ్ళ కోసం తెచ్చి ముందుగా వెళ్ళారు కాబట్టి వాళ్ళ అప్పులు కొంచెం తీరినాయి. నేను ఎప్పుడైతే మర్రచ్చినో నా అప్పు తీరలేదు కాబట్టి మా అన్నలు ఇక వీని అప్పు కట్టుకుంటుంటే మనము డెవలప్ కాము అని చెప్పేసి అని మా అన్నలు సొంతంగా వాళ్ళు స్వతహాగా ఆర్థికంగా నిలదొక్కుని అప్పటికే ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము వేరుపడతామని వాళ్ళు వేరుపడి ఆర్థికంగా పక్కకు జరిగి ఎప్పుడైతే నేను ఇక తిరిగి వచ్చానో మా నాన్న కొంచెం వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయకపోతే మా నాన్న నేను దేశం వెళ్ళొచ్చిన అప్పు కింద 1 ఎకరం పొలం ముందమ్మాడు, 6 గుంటలు. తర్వాత దీంతో ఎప్పుడైతే నేను దేశం వెళ్ళడానికి ఉమ్మడిగా ఉన్నప్పుడు తెచ్చిన అప్పు కిందనే మా నాన్న మా భార్య పేరు మీద గల 6 గుంటల భూమి ఆ పొత్తుల అప్పు కిందనే అమ్మినాడు. అది మేము వేరుపడ్డాక అమ్మినాడు. అప్పటి నుండి మా అన్నలు తర్వాత సొంతంగా వాళ్ళు సరి 6 గుంటలు ఒకళ్ళు, 1 ఎకరం 7 గుంటలు ఒకళ్ళు అమ్ముకున్నారు సొంతంగా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మా నాన్న అమ్మిన భూమి ఉందో అది మేమే అమ్మినము అని చెప్పేసి అని అబద్ధపు ఆరోపణలు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న పొలం కూడా దున్నకుండా చాలా అడ్డంకులు పెడుతూ ఇంకా 3 ఎకరాల పొలం ఉంది, దాన్ని కూడా దున్నకుండా ఎన్నో ఇబ్బందులు గురి ఎత్తురు. ఆల్రెడీ ఊళ్ళో ప్రజలు కూడా చాలామంది చూసిర్రు. అన్ని రకాలుగా చివరకు ఇది గుడిసెలో ఉంటే కూడా మా నాన్న సంపాదించిన వాటాలో స్థలం ఉంటే కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తే కూడా ఇందిరమ్మ ఇంటిని కూడా కట్టుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ అన్నీ ఏదో పేపర్లు చూపిస్తూ. ఇప్పుడు నీకు కావాల్సిన న్యాయం ఏంటి? నాకు మా భార్య పేరు మీద ఏదైతే మా నాన్న అమ్మిండో 6 గుంటల భూమి ఇప్పుడు ఉన్న దాంట్లోకి వెళ్ళి అది పొత్తులప్పు కిందనే అమ్మిండు. మా భార్య వాస్తవానికి మరాఠీలో సంతకం పెడుతుంది, కానీ ఆ కాగితం మీద ఇంగ్లీష్లో ఉంది. సంతకం పెట్టలేదు. ఆమె సంతకము నా సంతకము కూడా ఫోర్జరీ చేసిర్రు. మా నాన్న అమ్మిన భూమిని నేను అమ్మినా అని చెప్పుడు కూడా చాలా బాధాకరంగా ఉంది. మరి మీ కులంలో కలిసి కులంలో సమక్షంలో చెప్పినా కానీ వాళ్ళు అందరూ ఒకటే అయ్యి మా అమ్మ కూడా నేనే అమ్మినా అని అబద్ధపు ఆరోపణ చేస్తుంది. కానీ మా నాన్న అమ్మినట్టు ఈ సంఘటనపై ఈ జరిగిన విషయము భూ తగాదాలలో అధికారుల దృష్టి ఇప్పుడైనా దృష్టి సారించి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ స్పందించి సరైన విచారణ కోసం పిలిపించి ఈ చర్యకు మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలరని, మా పేద కుటుంబాన్ని ఆదుకోగలరని. గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చి కూడా క్యాన్సిల్ అయింది, దాన్ని మరలి ఇల్లు కట్టుకునే విధంగా అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాను. ఈ భూ తగాదాలతో మా అన్నలు ఆపకుండా నేను 3 ఎకరాల పొలం దున్నుకొని ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వ అధికారులు స్పందించి పిలిపించి మాకు న్యాయం చేయాలని. లేకపోతే నాకు భార్య 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం వాళ్ళ పేరు మీద ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికైనా సిద్ధపడ్డాం. మామూలుగా ఇబ్బంది పెడతలేరు, చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్ళ పేరు మీద ఇక మామూలు ఇబ్బందులు కాదు, అవి ఆర్థికంగా ఎదుర్కోలేకపోతున్నాం.